ఎన్నిసార్లు కష్టపడతాం కానీ అసలు దాన్ని వెతుకోను. అదేవిధంగా మా తమ్ముడి విషయానికి వస్తే మా తమ్ముడు 9th క్లాస్, సాయి చంద్ర శ్రీనివాస్ పేరు, కేంద్రీయ విద్యాలయ స్కూల్లో చదువుతున్నాడు 9th క్లాస్. మా తమ్ముడు అంటే నాకు ఇష్టం కానీ ఎక్కువ ఒక నిమిషం కూడా పడదు. నాకు ఎవరైనా తిరిగితే నేను మాట్లాడమానేస్తున్నాడు వాళ్ళతో. మా తమ్ముడి విషయంలో కూడా అలాగే చేస్తుంటాను. వాడు దానికి భయపడి నేను మాట్లాడనేమని భయపడి ఇంకా నాతో గొడవ పెట్టుకొని మానేస్తాడు. ఇంకా నేను ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అల్లరి పనులు చేసినా సరే మా తమ్ముడు మా అమ్మతో చెప్పడు. అదేవిధంగా చెప్పాలంటే సార్ విషయానికి వస్తే నాకు సార్ అందరూ ఇష్టం కానీ గేమ్స్ అంటే చాలా భయం. ఎందుకంటే నాకు ప్రతి విషయానికి అతను తీరుతుంటారు. ఒక్కోసారి కోపం కూడా వస్తుంటుంది. ఆ కోపంలో ఏవో అనేస్తుంటాను. అదేవిధంగా ఒకసారి నాకు కిరణ్ సార్ నెక్స్ట్ విజయ్ సార్ ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చారు. సెప్టెంబర్ 4వ తేదీ ఆ రోజు వినాయక చవితి ముందు రోజు. మీరు ఫస్ట్ టైంలో ఉండట్లేదండి, మీరు మారిపోయారు, మీరు ఎందుకలా ఉంటున్నారని చెప్పి నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నేను అబ్బాయి సార్ ఎందుకలా అంటే నాకు అర్థం కాలేదు. కానీ నేనైతే ఫస్ట్ టైంలో ఉండట్లేదు. అప్పుడు ఎంత యాక్సిడెంట్ ఉండేదాన్నో ప్రతి ఒక్కరితో తగ్గుపడేదాన్ని. మా సీనియర్స్తో కూడా నేను ఎవరికి పడదు. ఇప్పుడు బ్యాచ్గా నాకైతే తెలీదు. జూనియర్స్లో నాకు ఒక చెల్లి ఉంది, చరణ్లా తన పేరు. ఆ చెల్లెని నాకు చాలా ఇష్టం. ఇంక ఈ కాలేజీలో నేను మర్చిపోయిన సన్నివేశం ఒకటి ఉంది. చల్లింగ్ చేసేటప్పుడు నా నా చున్ని చల్లంలోకి వెళ్ళిపోయింది. అప్పుడైతే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అదే దెబ్బ నాకు తగిలింటే నేను ఇప్పటికి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని, అసలు నువ్వు ఊరుకుంటున్నా కానీ మా పేరెంట్స్ ఊరుకోరని చెప్పారు. నేను అసలు మా పేరెంట్స్కి కూడా చెప్పలేదు, మా అన్నయ్యకి ఒక్కడికే చెప్పాను. నేను ఇక్కడ సాక్షి అని పేరెంట్స్లో దెబ్బ తగిలేటప్పుడు బాగా చూసుకున్నారు. అంత పెద్ద దెబ్బ అంటే నేను నైట్ రోజు ఏడ్చేదాన్ని కానీ అందరు నాకు నైట్ నిద్ర పట్టేది కాదప్ప. 10 days 15 days అది చాలా బాధపడేదండి ఆ దెబ్బతో. అప్పుడైతే నాకు మాకి ఎంత బాగా చూసుకుందంటే అసలు చెప్పలేను. ఒక అమ్మగా చూసుకుంది. రోజు నాకు మంచి నెక్స్ట్ నాకు ఏ అవసరం దాన్ని చూసుకునేది. నెక్స్ట్ మా పార్ట్నర్, నాకు పార్ట్నర్ ఉంది కాలేజ్లో. దాని పేరు మేమిద్దరం టీమ్ పార్ట్నర్స్ అనమాట. ఎప్పుడు పార్ట్నర్ అయినా తీసుకుంటాం. అదేవిధంగా మీరు దగ్గర చేయాలని మేమిద్దరం ముందుంటాం. పచ్చడి బిఏఎంలో సగం పచ్చడి మేము తింటున్నాం. బిఏఎం క్లాస్ NCC సంగతి నేను తినేస్తున్నాం. మొత్తం తినేసామంట. చూసి ఇంకా చెప్పాలంటే ఇంకా నాకు ఇంకెవరు క్లోజ్ చేయాలి మీకు చెప్పడానికి. అదేవిధంగా ఒక విషయం చెప్తాను. చాలామంది ఇక్కడి నుంచి రిలీవ్ అయిన తర్వాత ఏం చేస్తే నాకు తెలీదు. కానీ కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమంది BSc చేయాలంటే నేను మనీ పెట్టుకోలేను, మా డాడీ పెట్టలేదు, కొంచెం నేను చదవలేను అని చాలామంది నాకు చెప్పారు. వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. మనం ఫస్ట్ సాధించాలని ఆలోచించాలి. మనకి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. దానికోసం మనం చదువు విరమించకూడదు. మన లైఫ్లో సాధించాలంటే జాబ్ ఉంటే సాధించాలని కొంతమంది ఫీల్ అవుతుంటారు. కానీ జాబ్ లేకపోతే జీవితంలో ఏదో ఒకటి సాధించగలరు. నాకు కోరిక ఉందన్నమాట. ఏంటంటే అది నేను ఎప్పుడు వసుంధర పేపర్ ఫ్రంట్ పేజ్ చదువుతుంటాను అనమాట. మా వాళ్ళకి తెలుసు. ఆ వసుంధర పేపర్ తీసుకున్నంటే అరగంట వరకు ఆ పేపర్ ఇవ్వను, ఫ్రంట్ పేజ్ ఓన్లీ చదువుతాను. అందులో రోజుకొక స్టోరీ వేస్తుంటాను అనమాట, ఏదో ఒక అమ్మాయి గురించి. నాకు ఎప్పటికైనా ఆ పేజ్లో నేను పడాలని నా కోరిక. ఎప్పటికైనా పడి తీరుతాను. నాకు
ఇంకో గోల్ ఉంది ఏంటంటే నాకు 10th క్లాస్ వరకు కూడా పాలిటిక్స్ అని చాలా ఇంట్రెస్ట్ కానీ ఈ మధ్య నాకు పోతుంది పాలిటిక్స్ గురించి. ఇంకో విషయం చెప్పాలంటే నాకు అగ్రికల్చర్ అంటే అసలు ఇష్టం లేదు. నా గోల్ కూడా ఇది కాదు అసలు. సీఎం ఎలక్షన్స్ 7th ఇట్లా అయ్యాయి కదా, అప్పుడు ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఓట్లు వేసేటప్పుడు వేరే రెండు పార్టీల మధ్య గొడవలు అవుతున్నాయి అన్నమాట. అప్పుడు గవర్నమెంట్ ఎస్ఐ ఆవిడ పేరు నాగమణి, ఆవిడ వచ్చి అసలు ఆవిడ ఎలా అంటే అక్కడ ట్రీట్ చేశారు. ఒక సిన్సియర్ ఆఫీసర్గా చూసాను ఆవిడ. నేను 7th కదా 7th అప్పుడు ఆవిడ చూసినప్పటి నుంచి నాకు ఐపీఎస్ అవ్వాలని నా గోల్. మా తాత ఏంటంటే నేను ఐపీఎస్ అవుతాను సార్ అని చెప్పేదాన్ని, గ్రూప్స్ ప్రిపేర్ అవుతానని చెప్పేదాన్ని. కానీ మా తాత కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, నీ డైరీకి నీ ర్యాక్స్కి సరిపోద్దాం అనేవాళ్ళు. కానీ మా నాన్నకి ఒకసారి నేను చెప్పాను అనమాట, ఇలా ఏం చేస్తామా అంటే నేను నాన్న ఇలా ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాను అంటే మా నాన్న నన్ను తిట్టారు. ఇక్కడ నన్ను తెచ్చేసారు. ఇంటర్ కూడా జాయిన్ చేయను అన్నారు. బైపీసీ తీయమని అంటే బాగా ఫోర్స్ చేశారు. కానీ నేను తీయనని చెప్పి ఎంపీసీఏ 2 months చదివాను. ఆ ఎంపీసీ 2 monthsలోనే కాలేజ్ అంతా నేను తెలుసు, బాగా ఎక్కడ చేసేదాన్ని అనమాట. కానీ ఇంట్లోనే నాకు తెలియకుండా ఇక్కడ తెచ్చి పెట్టేశారు నన్ను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నా జీవితం కోసం నేను చదవాలని. నాకంటూ లైఫ్ సర్కిల్ ఉంది, నాకంటూ లైఫ్ స్టైల్ ఉంది. దానికోసం నేను చదవాలనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాతే. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ టైం లేదు. థ్యాంక్ యూ సార్.